అమెరికా వాడే అమెరికాని నమ్ముకోవట్లేదు అనుకుంటా. ఉక్రెయిన్లో ఉన్నటువంటి అమెరికన్ రాయబార కార్యాలయం కూడా మూసేసుకుని అవతలకి వెళ్ళిపోతున్నారు. రష్యా అంటే అంత భయం ఉందన్నమాట. చెప్పడానికి చాలా చులకనగా చూసినా ఆ భయం ఇప్పుడు ప్రపంచాన్ని వెంటాడుతోంది. కీవ్లో ఉన్నటువంటి రాయబార కార్యాలయాలన్నీ మూసేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా వణుకు పుడుతున్నది ప్రస్తుతానికి ప్రపంచానికి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్నటువంటిది, ఉక్రెయిన్ రష్యా యుద్ధం మీద ఏ క్షణంలో ఎటు తిరుగుతుందో అన్న భయాందోళనలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి. ఇప్పటిదాకా కీవ్ మీద పరిమిత యుద్ధానికి కట్టుబడిన రష్యా అణ్వాయుధాలు సహా రకరకాల అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటూ బేకరకు పోరుకు సిద్ధమవుతున్నట్టు తాజా పరిణామాలు తేడతేలం చేస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా ఖచ్చితంగా దాడి చేస్తుందని అంచనాతో కీవ్లోని తమ రాయబార కార్యాలయాన్ని అమెరికా తాత్కాలికంగా మూసేసింది. స్పెయిన్, ఇటలీ, గ్రీస్ దేశాలు అగ్రరాజ్యం బాటనే పట్టాయి. మరోవైపు రష్యాను ధీటుగా ఢీకొనేందుకు ఉక్రెయిన్ ఆయుధపరంగా మరింత బలోపేతం చేసే దిశగా ఆ దేశానికి తాము అందించినటువంటి యాంటీ పర్సనల్ మైన్స్ని వినియోగించుకునేందుకు అనుమతించాలని అమెరికా నిర్ణయించింది. ఇప్పటికే దీర్ఘశ్రేణి క్షిపణుల్ని రష్యా భూభాగంపై ప్రయోగించేందుకు బైడెన్ యంత్రాంగం అనుమతించింది. ఇదిలా ఉంటే రష్యాకు సైనిక సహకారం అందిస్తున్న ఉత్తర కొరియా తాజాగా తమ దేశం నుండి భారీగా ఆయుధాలను మాస్కోకు పంపించింది. మరోవైపు ఉక్రెయిన్తో యుద్ధ పరిష్కారానికి బ్రిక్స్ దేశాలు సమర్థత కలిగి ఉన్నాయంటూ భారత్లోని రష్యా రాయబారి వ్యాఖ్యానించడం ఇక్కడ కీ పాయింట్. ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని తమ రాయబార కార్యాలయం తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అమెరికా పేర్కొంది. బుధవారం కీవ్ మీద రష్యా భారీ వైమానిక దాడులు పాల్పడే అవకాశం ఉందని తమ ఎంబసీకి సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ దౌత్య కార్యాలయాన్ని మూసేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ఈ నెల 20న దాడి జరగబోతోందని తమకు ఖచ్చితమైన సమాచారం అందిందని వెల్లడించింది. రాయబార కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు అమెరికన్లు సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలని అగ్రరాజ్యం సూచించింది. స్పెయిన్, ఇటలీ, గ్రీస్ తమ రాయబార కార్యాలయాలను మూసేసినాయి. అయితే బ్రిటన్, ఫ్రాన్స్ మాత్రం కార్యాలయాలను తెరిచే ఉంచాయి. తాము అందించిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు అనుమతి ఇచ్చిన అమెరికా తాజాగా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటిదాకా కీవ్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన అనుమతించిన యాంటీ పర్సనల్ మైన్స్ వినియోగానికి పచ్చ జెండా ఊపాలని భావిస్తోంది. త్వరలోనే అనుమతులు రావచ్చని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ బుధవారం వెల్లడించారు. రష్యా దూకుడుగా ముందుకొస్తున్న ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాల్లో ఈ యాంటీ పర్సనల్ మైన్స్ను ఉపయోగించనున్నారు. ఈ ప్రాంతంలో రష్యా స్థిరంగా ముందుకు సాగుతుండదో దానికి అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. మరోవైపు ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు ఉత్తర కొరియా మరిన్ని ఫిరంగి వ్యవస్థలను సరఫరా చేసిందని దక్షిణ కొరియా గూఢచారి సంస్థ బుధవారం వెల్లడించింది. రష్యాకు 170 స్వయం చోదక తుపాకుల్ని, 240 బహుళ రాకెట్ ప్రయోగ వ్యవస్థను ఉత్తర కొరియా అందజేసింది. వీటి ఉపయోగించడం మీద రష్యా సైనికులకు శిక్షణ ఇవ్వడానికి ఆ దేశ సైనికులు సైతం అక్కడికి వెళ్లారు. మొత్తంగా 11,000 మంది ఉత్తర కొరియా సైనికుల్ని రష్యాలోని కర్క్స్ రీజియన్లో మోహరించారు అని దక్షిణ కొరియా పార్లమెంట్లో జరిగిన రహస్య సమావేశంలో చట్టసభ సభ్యుడు లీ సియోంగ్ క్వీన్ వెల్లడించారు. టోటల్గా చూస్తే ఏ క్షణంలోనైనా యుద్ధం పీక్ స్టేజ్కి వెళ్ళొచ్చు. అది ఎలా ఉంటుంది అనేది చూడాలి.